శివకృష్ణ, లలిత ఇద్దరూ సీతకు ఫోన్ చేసి, అమ్మా సీత, నువ్వు సుమతి మేనకోడలు అని తెలిసాక ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటున్నారు అని చెప్పి శివకృష్ణ, లలిత అడుగుతూ ఉంటారు. అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. లేకపోతే మహాలక్ష్మి అత్తయ్య పైకి సంతోషం నటిస్తూ లోపల తెగ ఇబ్బంది పడిపోతున్నట్లు అనిపిస్తుంది అని సీత అంటూ ఉంటుంది. నీ విషయంలో ఎప్పుడు సంతోషపడిందిలే సీత అని శివకృష్ణ అంటూ ఉంటాడు. నువ్వు సుమతి మేనకోడలు అవ్వడం ఆవిడకి ఇబ్బంది పెట్టే విషయమే కదా అని శివకృష్ణ అంటూ ఉంటే, ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టేదేంటి, నేనే ఆమెని ఇరకాటంలో పెడతాను అని సీత అంటూ ఉంటే, అలా అని చెప్పి ప్రతిసారి ఆవిడతో గొడవ పడకు సీత అని లలిత అంటూ ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటానులే అమ్మ అని సుమతి అత్తమ్మ తన కుటుంబానికి ఏవో కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నానని మీతో చెప్పిందన్నారు కదా. ఈసారి సుమతి అత్తమ్మ ఫోన్ చేసినప్పుడు తను ఎక్కడ ఉందో, ఎందుకు తను కుటుంబానికి దూరంగా ఉందో గట్టిగా అడిగి కనుక్కోండి అని సీత అంటూ ఉంటుంది. మేం కూడా అదే అనుకున్నాం సీత అని శివకృష్ణ చెబుతూ ఉంటాడు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను అని సీత చెబుతుంది. సరే అమ్మ సీత అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు. ఇక లలిత, ఏవండి ఒకసారి మనం ఆ ఇంటికి వెళ్ళొద్దాం అని శివకృష్ణతో అంటూ ఉంటే, అలాగే లలిత, వీలు చూసుకుని ఒకసారి వెళ్ళొద్దాం అని శివకృష్ణ అంటూ ఉంటాడు. అత్తమ్మకు ఏం సమస్యలు ఉన్నట్టు, ఎందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు అమ్మా నాన్నకు కూడా చెప్పని సమస్యలేమిటి అని సీత అనుకుంటూ ఉంటుంది. ముందు అత్తమ్మ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని సీత మనసులో అనుకుంటూ ఉంటే, జనార్దన్ అటు ఇటు తిరుగుతూ సీతకు కనిపిస్తాడు. సీత జనార్దన్ దగ్గరికి వెళ్ళి, మామయ్య, సుమతి అత్తమ్మ బతికే ఉందని తెలిసింది కదా, ఇప్పుడే మా అమ్మా నాన్నకు ఫోన్ చేసి వెతకమని చెప్పాను. మీరు కూడా సుమతి అత్తమ్మను వెతికే ప్రయత్నం చేస్తారా అని సీత అడగడంతో, తప్పకుండా చేస్తాను సీత. సుమతి నేను ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. సుమతి దూరం అయినప్పుడు ఎంతో బాధలు పడ్డాను. ఎన్నోసార్లు సుమతిని గుర్తుకు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండిపోయాను. అలాంటిది సుమతి బతికే ఉందని తెలిస్తే నేను సంతోషపడుకుంటా ఉంటానా సీత? సుమతి కోసం వెతక్కుంటా ఉంటానా సీత అని జనార్దన్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అంటే మామయ్య, అత్తమ్మ దూరమైన తర్వాత ఈ ఇంట్లో చాలానే మార్పులు జరిగాయి కదా. అత్తమ్మ స్థానంలోకి మహాలక్ష్మి అత్తయ్య వచ్చింది. ఈ ఆస్తిని, ఇంటిని మహాలక్ష్మి అత్తయ్య తానై అంతా చూసుకుంటూ ఉంటుంది. ఇలాంటి టైంలో సుమతి అత్తయ్య తిరిగి వస్తే మహాలక్ష్మి అత్తయ్య ఇంటికి రానిస్తుందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, చాటుగా వింటున్న మహాలక్ష్మి, వామ్మో, ఇది నాకు జనార్దన్కి గొడవ పెట్టేలాగా ఉంది, ముందు దీన్ని ఆపాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక మహాలక్ష్మి జనార్దన్ దగ్గరికి వెళ్ళడంతో, ఓ వచ్చేసారా, మీ గురించే అనుకుంటున్నాము. అవును మహా, సీత నీ గురించే అడుగుతుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, మామ కోడళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఏం లేదు, రేపు ఒకవేళ సుమతి ఈ ఇంటికి తిరిగి వస్తే నువ్వు రానిస్తావా అని చెప్పి సీత అడుగుతూ ఉంది అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి సీత నీ డౌట్ అని మహాలక్ష్మి అంటుంది. రేపు సుమతి అత్తయ్య ఈ ఇంటికి తిరిగి వచ్చిందనుకో, నీకు సౌతి పోరు మొదలవుతుంది కదా అత్తయ్య అని సీత అంటూ ఉంటుంది. నాకు సుమతి సవిత, ఏం మాట్లాడుతున్నావు సీత? నాకు సుమతి ప్రాణ స్నేహితురాలు. సుమతి ఎప్పటికైనా ఈ ఇంటికి తిరిగి వచ్చిందనుకో, తన ఆస్తిని, తన ఇంటిని తనకి అప్పచెప్పేసి ఎలా అయితే వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఈ మాటలు నీకు మనసులో నుంచి వస్తున్నాయా లేక గొంతులో నుంచి వస్తున్నాయా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి మాటలు విన్న జనార్దన్, దట్ ఈజ్ మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో చూసేవా సీత అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి అత్తయ్య చెప్పేదొకటి చేసేదొకటి, ఆ విషయం మీకు తెలియదు మామయ్య అని సీత మనసులో అనుకుంటుంది. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటే, నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్మను అత్తయ్య అని సీత అంటూ ఉంటే, సుమతి నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం, అంతకంటే ఎక్కువగా అక్కా చెల్లెల్లాగా ఉండేవాళ్ళం. సుమతి ఎప్పటికైనా తిరిగి వచ్చిందనుకో, ఈ ఆస్తిని, ఈ ఇంటిని సుమతికి అప్పగిచ్చేసి నేను వెళ్ళిపోతాను సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అక్కా చెల్లెళ్ళ అనుబంధం గురించి మీకు తెలిసే ఉంటే నాకు మా మధు అక్కకి గొడవ పెట్టేవాళ్ళు కాదు అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది.
సుమతి నీకు మేనత్త కంటే ముందు నాకు ప్రాణ స్నేహితురాలు, ఆ విషయం మర్చిపోకు సీత. సుమతి అత్తమ్మ ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొస్తాను. ఆ రోజు మీరు అన్న మాటలను నిలబెట్టుకోవడానికి రెడీగా ఉండండి అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అర్చన వెళ్ళి ఏమైంది మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఆ సీత మళ్ళీ బాగా ఇరిటేట్ చేస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మళ్ళీ ఏం చేసింది ఆ సీత అని అర్చన అడుగుతూ ఉంటే పాడిన పాటే పాడుతుంది ఆ సీత. సుమతిని ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది. ఇందాకలా కూడా జనార్దన్ దగ్గరికి వెళ్ళి సుమతి అత్తయ్య ఇంటికి తీసుకొస్తే మహాలక్ష్మి అత్తయ్య సంగతి ఏమిటి అని జనార్దన్ని అడుగుతూ ఉంది. నిజంగానే సుమతి తిరిగి వస్తే నా పరిస్థితి ఏమిటి అని మహాలక్ష్మి తనలో తాను టెన్షన్ పడుతూ అర్చనను అడుగుతూ ఉంటుంది. ఆ సీతకు సుమతి తన మేనత్తని, రామ్ సీత ఇద్దరు భావమర్దులని తెలిసినప్పటి నుంచి సీత కాళ్ళు నేల మీద ఆనటం లేదు మహా అని అర్చన అంటూ ఉంటుంది. ఇందాకల వెళ్ళి సీత అడిగితే జన కూడా సుమతిని వెతుకుతాను, ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని అంటూ ఉన్నాడు. సుమతిని తిరిగి ఇంటికి తీసుకొని వస్తే నా పరిస్థితి ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా అటుగా వెళ్తున్న విద్యాదేవి వింటూ ఉంటుంది. అవును మహా, నిజంగానే సుమతక్కను తీసుకొస్తే నీ సంగతి ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అందుకే వాళ్ళందరికంటే ముందుగా సుమతిని నేనే వెతికి పట్టుకుంటాను అని మహాలక్ష్మి చెబుతూ ఉంటే సుమతక్కని వెతికి ఇక్కడ తీసుకొస్తావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఆ సుమతి నా చేతికి దొరికితే ఎందుకు తీసుకొస్తాను, దాన్ని చంపేస్తాను అని మహాలక్ష్మి చెప్పడంతో మళ్ళీ కిరాయి రౌడీలు పెట్టి చంపిస్తావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం చేసిన తప్పే ఇప్పుడు చేస్తానా ఏంటి? ఆ సుమతి నా చేతులకి దొరికిందనుకో, దాన్ని నేనే నా చేతులతో చంపేస్తాను. అది సచ్చిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత దాని బూడిద కూడా దొరకనికుండా నేనే కాల్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెబుతూ ఉంటే ఆ మాటలు విన్న విద్యాదేవి షాక్ అవుతుంది. అందుకే మహా నా అసలు రూపంలో నీకు కనిపించడం లేదు, కనిపిస్తే ఏం చేయడానికన్నా వెనకాడు అని నాకు తెలుసు. తప్పకుండా ఏదో ఒకరోజు నీ అసలు రూపం బయటపెట్టి నేనెవరో అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి కుటుంబం అంతా భోజనానికి కూర్చుంటుంది. మహాలక్ష్మి రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు. వదిన ఎప్పుడొస్తుందన్నయ్య అని రేవతి అడుగుతూ ఉంటే ఏం రేవతి ఆకలికి ఆకలేకపోతున్నావా అని గిరి అర్చన అంటూ ఉంటే అది కాదన్నయ్య, ఎప్పుడు వస్తుందో చెప్తే కనుక టైం ఫిక్స్ అయిపోతాం కదా అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఈ లోపల సీత వచ్చి అన్నం పెట్టుకుంటూ నేనైతే ఎవరి కోసం ఆకాల్సిన అక్కర్లేదు, చక్కగా నాకు ఆకలైనప్పుడు నేను అన్నం తినేస్తాను అని చెప్పి అన్నం పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ప్రీతి ఏంటి సీత నువ్వు తినడానికే పుట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తినడానికే పుట్టారు అని సీత ప్లేట్లో అన్నం పెట్టుకుని కింద కూర్చుని తింటూ ఉంటుంది. ఇక విద్యాదేవి వచ్చి ఏంటి సీత ప్లేట్లో అన్నం పెట్టుకుని కింద కూర్చుని తింటున్నావు అని అడుగుతూ ఉంటుంది. మా మహాలక్ష్మి అత్తయ్య ఆర్డరు, పెళ్ళైన కొత్తల్లో గొడవ జరిగినప్పుడు ఇలా నన్ను కింద కూర్చుని తినమన్నారు అని చెప్పి సీత చెబుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగిన గొడవని అడ్డు పెట్టుకుని ఇప్పటికీ నువ్వు కింద కూర్చొని తినడం ఏంటి సీత? అప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి, ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి మేనకోడలివి, జనార్దన్ గారికి కూడా నువ్వు మేనకోడలివి. అలాంటప్పుడు నువ్వు కింద కూర్చుని తింటే సుమతి చూస్తూ ఉంటుందా, ఎంత బాధపడుతుందో అని విద్యాదేవి చెబుతూ ఉంటుంది. సీతకు టేబుల్ మేనర్స్ తెలీదు అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు. టేబుల్ మేనర్స్ తెలీదా సీతకి? సీత ఏ విషయమైనా ఇట్టే తెలుసుకుంటుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే డ్యాన్స్ నేర్పించినట్లే టేబుల్ మేనర్స్ కూడా నేర్పిస్తారా అలా ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏంటి రామ్ ఏం మాట్లాడవు, సీత కింద కూర్చుని భోజనం చేయడం ఏంటి అని రామ్ని విద్యాదేవి నిలదీస్తూ ఉంటుంది. అది కాదమ్మా అని రామ్ చెప్తూ ఉంటాడు. ఏంటి సీతకు సపోర్ట్ చేస్తున్నారు, మీరే సుమతలా ఫీల్ అవుతున్నారేంటి అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. ప్రీతి నువ్వు ఈ ఇంటికి కూతురువైతే సీత ఈ ఇంటికి కోడలు, అలాంటి కోడల్ని కింద కూర్చోబెట్టి భోజనం పెట్టడం కరెక్టా? ఏంటి బాబు రామ్ నువ్వేం మాట్లాడు అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది. ఎందుకులేండి టీచర్, జరగని విషయాల గురించి ఇంత ఆలోచించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అని సీత అంటూ ఉంటుంది.
మా పిన్నికి సీత అంటే నచ్చదు. సీత ఎప్పుడూ కూడా మా పిన్నికి నెగిటివ్గా ఉంటుంది. మా పిన్ని పాజిటివ్గా ఉంటే సీత నెగిటివ్గా ఉంటుంది అని చెప్పి ప్రీతి, అర్చన చెబుతూ ఉంటారు. నేను నెగిటివ్గా ఉంటానా? అయితే ఇప్పుడే ఉండండి. నేను నెగిటివో మీ పిన్ని నెగిటివో ఇప్పుడే నిరూపిస్తాను మామ అని సీత అంటుంది. మీ పిన్నిని సుమతి అత్తమ్మలా నా దగ్గర బిహేవ్ చేయమని చెప్పండి అని చెప్పి సీత చెప్పడంతో రామ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు రామ్ అలానే చూస్తూ ఉండవు? సీత చెప్పింది కరెక్ట్. మీ పిన్ని దగ్గరికి వెళ్ళి మీ అమ్మ సుమతి ఉంటే గనక ఎలా ఉండి ఉంటుందో అలానే ఉండమని చెప్పు రామ్ అని విద్యాదేవి చెబుతూ ఉంటుంది. రామ్ ఏం మాట్లాడకుండా అలానే కూర్చుండిపోతాడు. ఎందుకు టీచర్? రామ్ మహాలక్ష్మికి గొడవ అవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు అని చెప్పి రేవతి చెబుతూ ఉంటుంది. సుమతి చెల్లెల్లాగా మా మహాలక్ష్మి చెల్లెలు ఉండడం చాలా కష్టం అని చలపతి చెబుతూ ఉంటాడు. ఎందుకు మా పిన్నిని అందరూ నెగిటివ్ చేస్తున్నారు? ఇప్పుడే మా పిన్ని దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఉనుంటే సీతని ఎలా చూసుకునేదో మీరు కూడా అలాగే చూసుకోండి పిన్ని అని చెప్తాను అని రామ్ చెబుతూ ఉంటే ఎందుకు రామ్ టైం వేస్ట్ అని చలపతి చెబుతూ ఉంటాడు. నేను చెప్పినా మా పిన్ని ఉంటుంది. మా పిన్ని చెప్పినా నేను వింటాను. నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అని రామ్ అంటూ ఉంటాడు. రామ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బుర్ర హీట్ ఎక్కిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.